మీరు ఏపీ పాలిసెట్ 2026 కౌన్సిలింగ్ కి అటెండ్ అవుతున్నారా? ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాలో అర్థం అవ్వడం లేదా? ఆంధ్రప్రదేశ్ లో టాప్ 10 గవర్నమెంట్ కాలేజెస్ గురించి డీటెయిల్స్ కావాలా? మరియు ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలా? అయితే ఇది మీకోసమే. హాయ్, హలో, నమస్తే, నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ కి సంబంధించి మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ 10 గవర్నమెంట్ కాలేజెస్ గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్ కి సంబంధించి, మరియు ఆ కాలేజెస్ లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏపీ పాలిసెట్ కి సంబంధించి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి లాంటి ఆ వివరాలు కూడా మీకైతే అందిస్తాను. కాబట్టి దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూస్తే వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు అందుతాయి. ముందుగా మనకు ఏదైతే 24వ తేదీ నుంచి మనకు ఈ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. మరియు అందులో రిజిస్టర్ అయితే 700 రూపాయలు అయితే పే చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు. మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేసి ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు అనమాట. మరియు మనకు చివరిలో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడైతే ఒక నోట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఆర్ నాట్ అని. మీరు వెబ్ ఆప్షన్స్ కి డైరెక్ట్ గా ఎలిజిబుల్ అవుతారా, లేకుంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళాలా అన్నది ఒక నోట్ అయితే కింద అయితే చూపించడం జరుగుతుంది. ఎవరైతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్లీ, నో నీడ్ టు గో టు ద హెచ్ఎల్సి అని ఉంటుందో వాళ్ళకైతే డైరెక్ట్ గా వాళ్ళ ఫోన్ కి ఐడి మరియు పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఈ నెల 29వ తేదీ నుంచి మీరైతే ఆ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మరి కొంతమందికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, యూ నీడ్ టు విజిట్ యువర్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని చాలా మందికి అయితే వస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని మరియు 2 సెట్ల జిరాక్స్ కాపీస్ అయితే తీసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే దగ్గరలోని హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ పాలిసెట్ 2026 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ కి ఏ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అన్న డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా మీరు ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఏపీ పాలిసెట్ హాల్ టికెట్, మరియు మీ 10th టీసీ, మరియు మీ 10th మార్క్స్ మెమో, అలాగే 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకుని వెళ్ళాలి. చాలా మంది అయితే అడిగారు, అన్న మాకు 5th నుంచి 10th వరకు మాత్రమే స్టడీ సర్టిఫికేట్స్ ఉంది, 4th నుంచి అయితే స్టడీ సర్టిఫికేట్ లేదు అని చాలా మంది అయితే అడిగారు. ఏదైతే మనకు మీ లోకల్ రీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అట్లీస్ట్ 7 years ఆఫ్ ద స్టడీ యూనిట్ టు సబ్మిట్ అనమాట. ఏదైతే 10వ తరగతి నుంచి మీరు 7 సంవత్సరాలకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు 4th నుంచి 10th వరకు అయితే ఆ స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. లేకుంటే 1st నుంచి 10th వరకు తీసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే మీ క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్స్, అలాగే మీ ఆధార్ కార్డ్, మీ పేరెంట్స్ ఆధార్ కార్డ్, మరియు రేషన్ కార్డ్ లాంటి అన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళండి. అలాగే పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ అప్లికేషన్ ఉంటే అప్లికేషన్ కూడా తీసుకొని వెళ్ళండి. అలాగే 10th కి సంబంధించి మార్క్స్ మెమో ఒరిజినల్ అయితే రావడం లేదు కాబట్టి స్కూల్ వెబ్సైట్ లో వాళ్ళకి ఫోటోతో కలిగిన మార్క్ లిస్ట్ అయితే వస్తుంది. దాన్ని అయితే మీరు మీ హెడ్ మాస్టర్ దగ్గర సైన్ అయితే చేయించుకొని దాన్ని అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే తీసుకొని వెళ్ళండి. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు 2 సెట్ల జిరాక్స్ అయితే మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీకు జిరాక్స్ కాపీస్ మాత్రమే తీసుకుంటారు, ఒరిజినల్ తిరిగి మీ చేతికి అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఏ కాలేజీలో రేపు నెల 7వ తేదీ అలాట్ అవుతారో ఆ కాలేజీలో మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 2 sets ఆఫ్ జిరాక్సెస్ యూ నీడ్ టు టేక్ టు ద హెల్ప్ లైన్ సెంటర్ అనమాట. ఇది దీనికి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అవసరమైతే అన్న డీటెయిల్స్ అనమాట, డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా. ఇప్పుడు చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు పలానా కాలేజ్ లో
సీట్ వస్తుందా లేదా, లేదంటే ఆ, ఏవి మంచి కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ లో, అలాగే ప్రైవేట్ కాలేజెస్ ఏవి మంచి కాలేజెస్, మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మాకు ఇందులో సీట్ వస్తుందా, ఈ బ్రాంచ్ లో సీట్ వస్తుందా, లాంటి చాలా మంది అయితే నన్ను క్వశ్చన్స్ అయితే అడుగుతూనే ఉన్నారు, లోకల్ గా మరియు మనకు యూట్యూబ్ లో కూడా. కాబట్టి వాళ్ళ కోసం నేనైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ 10 గవర్నమెంట్ కాలేజెస్, అలాగే టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్ మరియు వాటికి సంబంధించి కట్ ఆఫ్స్ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది జెంట్స్ కి సంబంధించి మరియు గర్ల్స్ కి సంబంధించి, అలాగే ఏ బ్రాంచ్ లో ఎంతెంత కట్ ఆఫ్ ఉంటుంది లాంటి డీటెయిల్స్ కూడా ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ 10 గవర్నమెంట్ కాలేజెస్ వచ్చి ఇప్పుడైతే ఒకసారి చూద్దాము. మొదటగా ఆంధ్రప్రదేశ్ లో టాప్ 10 గవర్నమెంట్ కాలేజెస్ లో ఫస్ట్ కాలేజ్ వచ్చి గవర్నమెంట్ పాలిటెక్నిక్, కృష్ణా డిస్టిక్ లో ఉన్న విజయవాడలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అన్నమాట. ఆ కాలేజ్ లో మీకు సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ మరియు సివిల్ బ్రాంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ అవర్ ఏపీ అన్నమాట. అలాగే సెకండ్ కాలేజ్ వచ్చి ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్, కాకినాడ, తూర్పుగోదావరి డిస్టిక్ కాకినాడలో ఉన్న ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ టాప్ మోస్ట్ లో సెకండ్ ప్లేస్ లో అయితే ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ల్యాబ్స్ మరియు ఏదైతే ప్లేస్మెంట్స్ నుంచి దాన్ని బేస్ చేసుకుని మనకు ఈ టాప్ 10 లిస్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ఆటోమొబైల్, ట్రిపుల్ ఈ మరియు మెకానికల్ బ్రాంచెస్ అయితే ఈ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ లో అయితే ఉన్నాయన్నమాట. ఏదైతే కాకినాడలో ఉన్న ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ లో, తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వైజాగ్, విశాఖపట్నంలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ లో టాప్ 3 కాలేజెస్ లో అయితే ఉందన్నమాట. ఇందులో మెకానికల్, ట్రిపుల్ ఈ మరియు ఈసీఈ అలాగే మెటలర్జికల్ ఇంజనీరింగ్ కు సంబంధించి బ్రాంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తిరుపతి అనమాట. ఇందులో మీకు బయోమెడికల్, ట్రిపుల్ ఈ మరియు మెకానికల్ అలాగే సిఎస్సి కి సంబంధించిన బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇది టాప్ 4 లో అయితే మనకు ఉంటుంది అనమాట గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ లో. అలాగే ఎంబిటిఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ ఎంబిటిఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వచ్చి మనకు టాప్ 5 లో అయితే ఉంటుంది. ఇందులో సివిల్, ఈసీఈ మరియు సిఎస్సి మరియు మెకానికల్ సంబంధించి బ్రాంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాలకు సంబంధించిన కాలేజ్ అయితే టాప్ 6 లో అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు ఇందులో ఈసీఈ, మెకానికల్ మరియు సివిల్ కు సంబంధించిన కోర్సెస్ అయితే బ్రాంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఎంఆర్ఏ జిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం కు సంబంధించి మనకు ఇది టాప్ 7 లో అయితే ఈ కాలేజ్ అయితే ఉందన్నమాట. ఇందులో మెకానికల్, సివిల్ మరియు ఈసీఈకి సంబంధించిన బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురం, ఇది టాప్ 8 లో అయితే ఉంది. ఇది అనంతపురం కు సంబంధించిన కాలేజ్ అనమాట. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అలాగే ట్రిపుల్ ఈ మరియు మెకానికల్ సంబంధించిన బ్రాంచెస్ అయితే ఈ కాలేజ్ లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరుకు సంబంధించి మనకు సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మరియు ఇది టాప్ 9 లో అయితే ఉందన్నమాట. అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం సంబంధించి సివిల్, మెకానికల్, సిఎస్సి బ్రాంచెస్ అయితే అందులో ఉన్నాయి. మనకు ఇది టాప్ 10 లో అయితే ఉంటుంది. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ 10 గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన లిస్ట్ అన్నమాట. ఇందులో ఫీజులు అయితే మనకు 15,000 వరకు ఉంటాయి, కానీ అదంతా ఫీజు రియంబర్స్మెంట్ లోనే వస్తుంది కాబట్టి మీరు ఎటువంటి చింత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆప్షన్స్ గా ఈ కాలేజెస్ అయితే పెట్టుకోండి మరియు ఇందులో అయితే సీట్ అయితే పొందొచ్చు మీరు. అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా కాలేజెస్ లో అయితే అవైలబుల్ లో ఉంటాయి. మరియు ఇందులో మీకు కట్ ఆఫ్ స్కోర్స్ అయితే ఒకసారి చూద్దాము. జీపీటీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో మీకు కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి 1200 లోపు ర్యాంక్ వచ్చి ఉంటే బాయ్స్ కి ఇందులో అయితే సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే గర్ల్స్ కి 1800 లోపల వచ్చి ఉంటే సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈసీఈకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కి సంబంధించి 2500 లోపల బాయ్స్ కి, అలాగే 3200 లోపల గర్ల్స్ కి అయితే ర్యాంక్ వచ్చి ఉంటే ఇందులో అయితే ఈసీఈలో అయితే
సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే మెకానికల్ లో సంబంధించి దాదాపు 4,000 లోపల ర్యాంక్ వచ్చి ఉంటే ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో అయితే సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా గర్ల్స్ అంటే పెద్దగా ఈ మెకానికల్ లో అయితే జాయిన్ అవ్వరు కాబట్టి వాళ్ళకు కూడా 6,500 లోపల ర్యాంక్ వచ్చి ఉంటే ఈ మెకానికల్ అయితే సీట్ అయితే పొందొచ్చు. మరియు ఏపీటీ మనకు ఇది ఏదైతే కాకినాడలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో మెకానికల్ సంబంధించి 3,500 నుంచి 5,000 లోపల ర్యాంక్ వచ్చి ఉంటే దీనికైతే సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇవి అన్ని ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. అలాగే ఎలక్ట్రికల్ కి సంబంధించి 4,500 నుంచి 6,200 లోపల వచ్చి ఉంటే అందులో సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆటోమొబైల్ కి సంబంధించి 6,000 నుంచి 8,500 లోపల ర్యాంక్ వచ్చి ఉంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నంకి సంబంధించి మనకు మెకానికల్ బ్రాంచ్ లో 2,800 నుంచి 4,200 లోపల ర్యాంక్ ఉంటే సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కి సంబంధించి 3,500 నుంచి 5,000 లోపల వచ్చి ఉంటే ర్యాంక్ వచ్చి ఉంటే సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సివిల్ కు సంబంధించి 5,000 నుంచి 7,500 వరకు ఈ ర్యాంకు మధ్యలో ఉన్న వాళ్ళకి ఇందులో సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ లో 2,500 నుంచి 3,500 లోపల ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎలక్ట్రానిక్స్ ఈసీఈకి సంబంధించి 4,000 నుంచి 5,200, అలాగే ఎలక్ట్రికల్ కి సంబంధించి 5,500 నుంచి 7,000 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇందులో అయితే సీట్ పొందే అవకాశం ఉంది. అలాగే గుంటూరుకు సంబంధించి మనకు ఎంబీటీఎస్ గుంటూరులో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 5,500 నుంచి 7,500 లోపు, అలాగే ఈసీఈకి సంబంధించి 4,800 నుంచి 6,000 లోపల ర్యాంక్ వచ్చి ఉంటే ఇందులో సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకు ఇతర కాలేజెస్ లో కూడా మనకు ఈ 10,000 లోపల ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఈ గవర్నమెంట్ కాలేజెస్ లో అయితే ఖచ్చితంగా ఏదో ఒక బ్రాంచ్ లో సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది గవర్నమెంట్ కాలేజీకి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. ఇందులో మీకు కేటగిరీస్ వైజ్ గా, అలాగే మీరు స్పెషల్ కేటగిరీస్ కి సంబంధించి, అలాగే గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం ఈ సీట్స్ అయితే మనకు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి కొందరికి తక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ మంచి కాలేజ్ రాకపోవచ్చు, కొందరికి ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ మంచి కాలేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన మంచి కాలేజెస్, టాప్ 10 కాలేజెస్, అలాగే వాటికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ ఏవైతే టాప్ 10 లిస్ట్ లో ఉన్నాయి అకార్డింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్ మరియు ల్యాబ్స్ కి సంబంధించి వాటిని అన్నింటినీ బేస్ చేసుకుని టాప్ 10 కాలేజెస్ అయితే నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇందులో మొదటగా ఏఐఎన్ఎం వివిఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ గుడ్లవల్లేరు కృష్ణా డిస్ట్రిక్ట్ లో మనకు 5,000 నుంచి 10,000 లోపల ర్యాంక్ ఉంటే ఈ ప్రైవేట్ కాలేజీలో అయితే సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో మీకు మెయిన్ బ్రాంచ్లు వచ్చి సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే రెండవ కాలేజ్ సర్ సిఆర్ రెడ్డి పాలిటెక్నిక్ ఏలూరులో అయితే ఉందన్నమాట. ఇందులో కూడా మీకు 5,000 నుంచి 10,000 లోపల ర్యాంక్ ఉంటే సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇందులో కూడా సిఎస్సి, ఈసీఈ మరియు ట్రిపుల్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అలాగే మూడవది శ్రీ విద్యానికేతన్ గవర్నమెంట్ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి అనమాట. ఇందులో కంప్యూటర్ సైన్స్, అలాగే ఈసీఈకి సంబంధించి మెయిన్ బ్రాంచెస్ గా ఉన్నాయి. ఇందులో 8,000 నుంచి 18,000 లోపల ర్యాంక్ వచ్చి ఉంటే ఈ కాలేజీలో అయితే మీరైతే సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరుకు సంబంధించి సిఎస్సి, ఈసీఈ మెయిన్ బ్రాంచెస్ గా ఉన్నాయి. ఇందులో 11,000 నుంచి 13,000 లోపల సీట్ వచ్చిన వాళ్ళకి, ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయవాడ సిఎస్సి, ఈసీఈ సంబంధించి 12,500 నుంచి 14,000 లోపల ర్యాంక్ వచ్చి ఉంటే ఈ ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయవాడలో అయితే మీరు సీట్ పొందేదానికి ఛాన్స్ ఉంది. అలాగే శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెంలో సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ మెయిన్ బ్రాంచెస్ గా ఉన్నాయి. ఇందులో 12,000 నుంచి 25,000 లోపల ర్యాంక్ వచ్చి ఉంటే ఈ కాలేజ్ అయితే మీకు బెస్ట్ కాలేజ్ గా అయితే చెప్పుకోవచ్చు. అలాగే లయోలా పాలిటెక్నిక్ కాలేజ్ పులివెందుల
ఇందులో సిఎస్సి, ఈసీఈ మరియు సివిల్ అయితే మెయిన్ బ్రాంచెస్ లో ఉన్నాయి. 15,000 నుంచి 25,000 లోపల ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇందులో అయితే సీట్ అయితే పొందొచ్చు. అలాగే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి బాపట్లలో ఉంది. మెకానికల్, సిఎస్సి, ఈసీఈ అయితే ఇందులో మెయిన్ బ్రాంచెస్ గా ఉన్నాయి. 15,000 నుంచి 22,000 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇందులో అయితే సీట్ పొందొచ్చు. మరియు సాంకేతిక పాలిటెక్నిక్ కాలేజ్ వైజాగ్ కి సంబంధించి సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ మెయిన్ బ్రాంచెస్ గా ఉన్నాయి. మరియు 12,000 నుంచి 25,000 లోపల ర్యాంక్ పొందిన వాళ్ళు ఇందులో అయితే సీట్ పొందే అవకాశం ఉంది. ఇది మనకు టాప్ 10 ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన లిస్ట్ అన్నమాట. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో టాప్ 10 ప్రైవేట్ కాలేజీకి సంబంధించి మనకు ఈ కాలేజీలలో అయితే మీరు సీట్ అయితే పొందితే మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. మరియు వాటికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా 25,000 లోపల ఉంటే మంచి ప్రైవేట్ లేదా గవర్నమెంట్ కాలేజీలో అయితే మీరైతే సీట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యి ఈ నెల 29వ తేదీ నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చి 7వ తేదీ అయితే మంచి సీటును అయితే పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ 10 గవర్నమెంట్ కాలేజెస్, అలాగే టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్ మరియు వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ అనమాట. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మనకు ఇప్పుడు కొత్తగా జాయిన్ అనే ఒక లింక్ కూడా నా వెంకీ మీ సేవ ఛానల్ పక్కనే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు త్వరగా రీప్లై కావాలన్నా, లేకుంటే మీరు పర్సనల్ గా నాతో చాట్ చేయాలన్నా మీరు ఆ జాయిన్ మీదైతే లింక్ మీదైతే క్లిక్ చేసి అక్కడ మినిమల్ అమౌంట్ అయితే పెట్టడం జరిగింది. మీరు అందులో జాయిన్ అయ్యి నన్ను అయితే సపోర్ట్ చేయొచ్చు. అలాగే మీకు కామెంట్స్ కూడా త్వరగా అయితే రీప్లైస్ అయితే వస్తాయి. మీకు పర్సనల్ గా ఏదైనా హెల్ప్ కావాలన్నా నేనైతే ఖచ్చితంగా వీటికి సంబంధించి హెల్ప్ చేయగలను. కాబట్టి మీరు అక్కడ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ అయితే వెళ్తున్నారో వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. Thank you for watching. See you in the next video. Jai Hind.